6 నెలల పాలనలో కాంగ్రెస్ అవినీతిలో నయా ట్రెండ్ సృష్టిస్తోంది. రూల్స్కు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా టెండర్ల ప్రకటన విడుదల చేస్తున్న ప్రభుత్వం పెద్దలు తమకు కావాల్సిన వాళ్లతో టెండర్లకు బిడ్డింగ్ వేయిస్తున్నారు. పోటీలో ఎవరూ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్మార్ట్గా కరప్షన్కు తెరలేపుతున్నారు. మొన్న ధాన్యం కొనుగోలు టెండర్లలో గోల్మాల్ చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తాజాగా మద్యం టెండర్లలోనూ చేతివాటం చూపుతున్నారు. విషయం బయటకు రావడంతో కాంగ్రెస్ సర్కార్ టెండర్ల ప్రక్రియపై దుమారమే మొదలైంది. టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. 100 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ పాల్పడుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇక ఢిల్లీలోని అధిష్టానానికి కప్పం కట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఢిల్లీకి వెళ్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, చెప్పండి. శోభన్, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ వివిధ టెండర్ల రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటీవల అన్నిటికంటే ముఖ్యంగా ధాన్యం సంబంధించిన టెండర్ల వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 1000 కోట్లకు పైగా దాదాపు 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆయన చాలా స్పష్టంగా వివిధ వివరాలతో కూడిన ప్రెస్ మీట్ లో ఆయన వెల్లడించిన సందర్భం కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఇప్పటికే ధాన్యం సేకరణకు సంబంధించి కావచ్చు, సన్న బియ్యం కొనుగోలు విషయంలో కూడా 300 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు ఆరోపిస్తున్న పరిస్థితి, ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం నుంచి వస్తున్న వివరణ ఏదైతుందో ఇది పూర్తిగా ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిన సందర్భం కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఒకవేళ దీనిపై విచారణ జరపకపోతే తప్పకుండా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పిన సందర్భం కూడా కనిపిస్తోంది. తప్పకుండా దీనిపై పెద్ద ఎత్తున విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయనే అంశాన్ని కూడా ఇప్పటికే ప్రస్తావించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఓవైపు మిల్లర్లను బెదిరించి వారి నుంచి టెండర్ కు సంబంధించిన ధాన్యాన్ని సేకరించకుండా, ధాన్యాన్ని లిఫ్ట్ చేయకుండా ఏకంగా వారి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఏకంగా ఢిల్లీకి కూడా వాటాలు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నికల సందర్భంలో కూడా పెద్ద ఎత్తున దీనిపై దుమారం రేగిన సందర్భం. ఢిల్లీకి ఎన్నికల సందర్భంలో కూడా వాటాలు పంపించేందుకు ఇప్పటికే కసరత్తు చేశారనే అంశాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించిన సందర్భం. కేటీఆర్ గారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ను కార్నర్ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీటికి తోడుగా మద్యంకు సంబంధించిన వ్యవహారంలో కూడా తాజాగా ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు సమగ్రమైన దర్యాప్తు జరిపి వీటిని వెలికి తీయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో కొత్త మద్యం సంస్థలను ఇక్కడికి తీసుకురావడం ద్వారా వాటికి మేలు చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఈ ఆరోపణలను తీవ్ర స్థాయిలో చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ కు సంబంధించిన అగ్రనేతలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అగ్రనేతలకు సంబంధించిన సంస్థలను, మద్యం సంస్థలను తెలంగాణకు తీసుకురావడం ద్వారా వారికి పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం కూడా జరుగుతుందనే అంశం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద కేవలం 6 నెలల కాలం సర్కార్ అవినీతికి పాల్పడుతుందనే విషయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ మొదలైన సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే డిమాండ్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు మద్యానికి సంబంధించిన వ్యవహారంతో పాటుగా ధాన్యానికి సంబంధించిన వ్యవహారం, అలాగే సన్న బియ్యానికి సంబంధించిన వ్యవహారంలో కూడా తప్పకుండా సమగ్రమైన దర్యాప్తు చేయాలనే డిమాండ్ రోజు రోజుకు మరింత ఊపందుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా అన్ని రకాలుగా విచారణ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే తప్పకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తప్పకుండా కఠిన చర్యలు కావచ్చు పగడ్బందీగా వ్యవహరిస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. శోభన్. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.